తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి పుట్టు వెంట్రుకలు అనేవి తీయిస్తూ ఉంటారు. కొంతమంది దేవాలయాల్లోనే మ్యాక్సిమం చాలా మంది తీయిస్తూ ఉంటారు కదా. అయితే ఏ టైంలో, అంటే ఎన్ని మాసాలకి అలా పుట్టు వెంట్రుకలు తీయించడం అనేది మంచిదంటారు? పుట్టు వెంట్రుకలు తీయించడం అనేది మనకి ఆచారం ప్రకారం ఉంటుందన్న. కొంతమంది ఆచారాలు ఏంటంటే, వాళ్ళ ఆచారం ఏంటంటే 3 ఏళ్ళ వరకు తీయకుండా ఉండరు. కొంతమంది ఏంటంటే సంవత్సరంలో తీసేస్తారు, 11 నెలలకి తీసేస్తారు. 11 నెలల్లో వెళ్ళి తీసేసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు మనం క్షేత్రాల్లో ముక్కుకున్నాం అనుకోండి, క్షేత్రంలో ఎప్పుడు వెళ్ళినా 3 నెలల నుంచి ఎప్పుడైనా తీసేయచ్చు. చాలా మంది ఏంటంటే 3 నెలలు రావగానే తర్వాత నుంచి తీయచ్చు, కానీ వాళ్ళకి జుట్టు ఎంత ఉంటుంది, ఇంత చిన్న జుట్టు ఉంటుంది కనుక, పెద్దగా ఉండదు కనుక 11 నెలల వరకు వస్తాయి. వాళ్ళకి కూర్చోవడానికి, కూర్చోబెట్టుకోలేదు వాళ్ళ ఒళ్ళో అని చెప్తారు. సో ఆచారం కొంతమందికి ఉంటుంది, ప్రాంతీయ ఆచారాలు. సో 3 ఏళ్ళకి కొంతమందికి, 5 ఏళ్ళకి కొంతమందికి ఈ ఆచారాలు ఉంటాయి. సో 5 ఏడు వచ్చే వరకు తీయరు కొంతమంది 3 ఏడు వచ్చేలో తీసేస్తారు. సో ఈ విధంగా మనం పుట్టు వెంట్రుకలు తీసుకునే ఆచారం అనేది ఉంటుంది. అయితే ఈ ఆచారం ఇవాళ రోజున ఎవరు పాటిస్తున్నారు, అసలు ఎప్పుడు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఏం లేదు. మామూలుగా పుట్టు వెంట్రుకలు తీయాలి అంటే మామూలుగా మన అందరికీ పూర్వం ఏంటంటే తిరుపతి ఒకటే, తిరుపతిలోనే పుట్టు వెంట్రుకలు తీసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే నచ్చిన భగవంతుడిని ప్రార్థన చేసి నేను ఈ దేవుడిని తీస్తాను, నేను ఈ దేవుడిని తీస్తాను అని చెప్తాను. మనకి అసలు వెంట్రుకలు తీసే అలవాటు, ఆనవాయితీ ఎప్పటి నుంచి వచ్చిందంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చింది. నీలాద్రి పర్వతం నీలాద్రి పర్వతం గురించి మనం తెలుసుకున్నాక, అమ్మవారి గురించి తెలుసుకున్నాక, అక్కడ ఈ వెంట్రుకలు తీసి అక్కడ మనం ఇవ్వాలి, పుట్టు వెంట్రుకలు తీసి అక్కడ ఇవ్వాలి అని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు తిరుపతిలోనే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అన్ని దేవాలయాల్లోని ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు. క్షేత్రంలో అనేది కాదు, నచ్చిన దేవాలయంలో చేస్తున్నారు చాలా మంది. మేము ఇక్కడ మొక్కుకున్నాం, ఈ దేవుడు చేస్తాం అని చెప్పేసి. మామూలుగా మనకైతే మన ఆచార ప్రకారం అయితే మొత్తం అంతా ఎవరైనా సరే తిరుపతి వెంకటేశ్వర దగ్గర ఇవ్వాలి. మొక్కున్నా లేకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి రావాలి. కొంతమంది ఏమో వాళ్ళు ఇష్టదైవం ఏదైతే మొక్కుకుంటారో ఆ దేవుడి గుడిలో ఒకసారి, మళ్ళీ ఇంకా నెలలోపు ఇంకో దేవుడి గుడిలో, ఇలా 2 ప్లేసెస్లో కూడా ఇస్తూ ఉంటారు మీరు అన్నట్టుగా. అవును, అంటే పుట్టు వెంట్రుకలు అంటే పుట్టుకతో వచ్చిన వెంట్రుకల్ని ఇవ్వడం, సమర్పించడం. అది ఓన్లీ వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలన్న. మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామికి అదే ఆనవాయితీ మనకి పూర్వం నుంచి వచ్చింది. మన సాంప్రదాయంలో ఉన్నది కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర చేసుకొని రావాలి. అయితే ఇప్పుడు అందరూ ఇష్ట దైవాలు, ఎవరికి వాళ్ళకి మనసు నచ్చిన దైవాలు ఉన్నారు కనుక దేవుళ్ళ దగ్గర ఇవ్వడం తప్పేం లేదు. వాళ్ళు అనుకుంటారు, ఇస్తున్నారు. కానీ అసలు నువ్వు అన్నట్టు పుట్టు వెంట్రుకలు తీయాలి అంటే పద్ధతి ప్రకారం పాటించాలంటే పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి అనుకుంటే చాలా ఉంటాయి. సో ఆ పద్ధతి ప్రకారం చేసుకోవాలంటే తిరుపతిలోనే చేయించాలి. తిరుమలలోనే వెళ్ళి చేసేసుకొని వీళ్ళు కొన కత్తెరలు ఇచ్చి, వీళ్ళు కొన తండ్రి కొన పుట్టు వెంట్రుకలు ఇవ్వాలి. 5 కత్తెరలు మామూలుగా 5 కత్తెరలు ఆడవాళ్ళు ఇస్తాము, మగవాళ్ళు పూర్తిగా ఇవ్వాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అదొక ఫ్యాషన్, మగవాళ్ళు కూడా 5 కత్తెరలు 3 కత్తెరలు ఇచ్చేస్తున్నారు. మగవాళ్ళకి అలా లేదు, అసలు రూల్ అలా లేనే లేదు. వాళ్ళకి ఏంటంటే మొత్తం జుట్టు అంతా ఇచ్చేసే రావాలి. అది ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే నియమం. ఎందుకంటే వివాహం అయిన స్త్రీకి గుండుతో కనిపించకూడదు, అంటే జుట్టు మొత్తం లేకుండా కనిపించకూడదు. సో వివాహం అయిన వాళ్ళు చేయించుకోకూడదు వెంట్రుకలు అసలు ముక్కున్నా సరే అసలు అలాంటి ముక్కులు మొక్కకూడదు. నేను మొత్తం జుట్టు అంతా ఇచ్చేస్తాను స్వామి అని చెప్పేసి ఎప్పుడు మొక్కకూడదు. ఎందుకంటే వివాహం అయిన స్త్రీకి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారంగా ఆ నియమం తప్పి వెళ్ళకూడదు. ఆ నియమం తప్పి వెళ్తే మనం పాటించలేనట్టు. సో మన ధర్మం పాటించాలి అంటే, మన ధర్మం ఏది ఉందంటే ఫస్ట్ వివాహం అయిన వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మం ప్రకారంగానే వీళ్ళు వెళ్ళాలి తప్ప ఏ ముఖ్యమైన ఆ ధర్మం లోపల నుంచి తీసుకోవాలి. మొక్కుకోవడం అంటే భగవంతుడి దగ్గర చేస్తామని సేవ అని చెప్పి అంటే అది మన ధర్మం ఏది ఉందో ఆ దాని ప్రకారం వెళ్ళాలి. సో చాలా మంది తీయడం వల్ల ఏంటంటే కాస్తంత ఈ మాంగళ్య దోషాలు, ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. వివాహం ఆలస్యం అవడానికి కారణం ఇది ఒక దోషం కింద అవుతుంది. సో పిల్లలకి సంతానం భాగ్యం కలగకపోవడానికి కారణం కూడా దోషం అవుతాయి అండి. సో కొన్ని ధర్మాలు మనం తప్పామనుకోండి ఆటోమేటిక్గా వస్తుంటాయి. అండ్ అలాగేమో పుట్టు వెంట్రుకలతో పాటు చాలా నియమంగా చాలా చక్కగా చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి చెవులు కుట్టించడం, ఆడపిల్లలకైతే కంపల్సరీ ఆ 11 నెలల్లోనే, లేదంటే అంతకన్నా ముందు 9 మంత్స్ అప్పుడు కూడాను చూసి చేస్తూ ఉంటారు. అయితే ఇవి ఎప్పుడు చేయించాలంటారు? దీనికి ప్రత్యేకించి ఏమైనా నియమం ఉందంటారా? ఖచ్చితంగా ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా 3 నెలలు కుట్టించాలి. మేనమామ ఒళ్ళో కూర్చోపెట్టుకొని కుట్టించాలి. మేనమావే ఈ ముచ్చట తీర్చాలి. సో మేనమావే తీసుకొచ్చి బంగారు రింగులు దానికి వాళ్ళకి కుట్టించాలి. సో మేనమావకి కార్యక్రమం ఎక్కువగా ఉంటుంది.
సో అందుకే మేనమామ లేకుండా పెళ్లి చేసుకోవద్దని చెప్తారు. అంటే కాళ్ళు తోబ కడుగుతారు కదా? కాలు కడిగేప్పుడు తోబొట్టు పక్కన అబ్బాయి తమ్ముడు ఉండకపోతే, తోడబుట్టిన వాళ్ళు అన్నయ్య కానీ తమ్ముడు కానీ లేకపోతే అసలు ఆ స్త్రీని వివాహం చేసుకునేవాళ్ళు కాదు. సో మీకు అన్నదమ్ములు ఎవరు లేరా అయితే నేను వివాహం చేసుకోవాలనేసి. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా మేనమామతో ఎక్కువ ఉంటాయి కార్యక్రమాలన్నీ. సో మేనమామ లేకపోతే ఆ కార్యక్రమం అక్కడ ఆ తంతుకి ఆనందం సంతోషం ఉండదు అక్కడ. సో మేనమావే చేయించాలి. 3వ నెలలో చేపిస్తారు. 3 నెలల్లో కాని వాళ్ళు 9వ నెలలో, తర్వాత 3వ ఏడు. సో ఇవాళ రోజున కుట్టించడానికి కష్టం బాధపడతారు అని చెప్పి అనుకుంటే 3వ ఏడులో కుట్టిస్తున్నారు. ఇంకా అది దాటితే ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా నా 5వ ఏడు 6వ ఏడు ఇంకా మరి ఇవాళ రోజు ఏంటంటే ఇంకా మీరు అడుగుతున్నారు క్వశ్చన్లు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా మంది 9-10 ఏళ్లకు కుట్టిస్తున్నారు చెవుల్ని. ఎందుకు అంటే నొప్పి భరించలేదండి చెప్పేసి. కానీ చిన్నప్పుడే మనం కుట్టడం వల్ల ఏంటంటే ఒక నాడీ వ్యవస్థ మనకి ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే ఆహార నియమాల్లో కానీ, తర్వాత వీళ్ళు తీసుకునే శ్వాసలో కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందంటారు. అందుకే దాన్ని కుట్టిస్తారు. మగ పిల్లలకి కూడా కుట్టిస్తూ ఉంటారు కదా? మగపిల్లలకు కూడా కాబట్టి అంటే ఈ మగ పిల్లలైనా ఆడపిల్లలు అయినప్పటికీ కూడా ఇప్పుడు 5 years 6 years అలా ఎప్పుడైనా కుట్టించుకోవచ్చా? అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా 3వ ఏళ్ళలో కుట్టించాలి. 3వ ఏట్లో 3వ కుట్టించాలి. ఏడే కుట్టించాలి. అది తప్పినప్పుడు ఇంకా తప్పినప్పుడు అబ్బాయిలు అయితే ఉపనయనం అనే కార్యక్రమం జరుగుతుందా అప్పుడు వాళ్ళకి 11వ ఏళ్ళలో కానీ అలా కుట్టిస్తారు. 11 అంటే 9వ నెల 9వ సంవత్సరం అంటారు వాళ్ళకి. ఆ టైంలో కుట్టిస్తుంటారు మగపిల్లలకి. ఆడపిల్లలకి అయితే మాత్రం చక్కగా 21 రోజు నుంచి వీళ్ళకి కుట్టించవచ్చు. కానీ 21 రోజు చిన్నపిల్లలు కదా మరి అందుకే కుట్టించి 3 నెలలు కుట్టిస్తాం. అసలు నొప్పి తెలియదు. ఎందుకంటే చెవులకి అధిపతి బుధుడు. సో ఈ చెవులకి బంగారం పెట్టడం వల్ల, బంగారం తొడగడం వల్ల, ఆ నీరు వాళ్ళ ఒంటిపై పడడం వల్ల వాళ్ళకి జ్ఞానం అనేది తొందరగా అభివృద్ధి అవుతుంది అంటారు. అంటే చదువు బాగా వస్తుంది, విద్య బాగా వస్తుంది, మాటలు తొందరగా వస్తాయి. ఏదైనా మాటలో లోపాలు ఉంటే ఆ లోపం సరిదిద్దుతుందని చెప్పేసి బంగారాన్ని తొడుగుతారు. రైట్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.